శ్రీ గురుభ్యో నమః. మనం శివానంద లహరిలో భావసహిత శ్లోకాలు 86 నుండి 90 వరకు చూస్తున్నాము. పూజా ద్రవ్య సమృద్ధయో విరచిత పూజాం కథం కుర్మహే పక్షిత్వం న చ వాకిటిత్వమపి న ప్రాప్తం మయా దుర్లభం జానే మస్తకమంఘ్రిపల్లవ ముమా జానేన తేహం విభో న జ్ఞాతం హి పితామహేన హరిణ తత్తేన తద్రూపిణా. గౌరీనాథ, పూజా సామగ్రి సిద్ధం చేయబడింది. అయినా నిన్ను ఎలా పూజించడం? నీ శిరస్సు కానీ పాదపద్మములు కానీ నాకు తెలియవు. అసాధ్యమైన హంసరూపము, వరాహ రూపాల్లో దేనిని నేను స్వీకరించలేను. మరి హంసగా మారిన బ్రహ్మదేవుడు, వరాహ రూపం దాల్చిన శ్రీహరి మాత్రము నీ శిరస్సును కానీ పాదాలను కానీ తెలుసుకోగలిగారా? యథార్థం తెలియనే లేదు. అసనం గరళం ఫణీకలాపో వసనం చర్మజ వాహనం మహోక్షః మమత్యాస్యసి కిం కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి. ఓ పరమేశ్వరా, విషమే ఆహారంగా, పన్నగాలే భూషణాలుగా, చర్మమే వస్త్రంగా, వృద్ధ వృషభమే వాహనంగా గల పశుపతి, నాకివ్వడానికి నీ దగ్గర ఏమున్నది? నీ పాదపద్మములపై భక్తిని మాత్రం ప్రసాదించు స్వామి. యదా కృతాం భూనిధి సేతుబంధనః కరస్థలాధకృతపర్వతాదిపః భవాని తే లంఘితపద్మసంభవా తదా తవాచాస్తవ భావనక్షమః. సముద్రానికి సేతును నిర్మించిన శ్రీరాముడు, అరచేతితో వింధ్య పర్వతాన్ని అణచగలిగిన అగస్త్యుడు, బ్రహ్మదేవుడు, ఈ ముగ్గురి కంటే అధికుడనైనప్పుడు నేను నీ పూజ ధ్యాన స్తోత్రాలను చేయడానికి సమర్థుడిని అవుతాను. నతిభిర్నుతిభిస్వమీశ పూజా వితిభిర్ధ్యాన సమాధిభిర్నతుష్టః ధనుషా ముసలేన చాశ్మభిర్వా వదతే ప్రీతికరం తథా కరోమి. ఉమామహేశ్వర, ప్రణామ స్తోత్ర పూజా ధ్యానాల చేత నువ్వు సంతుష్టివి పొందక, వింటి దెబ్బల చేత, రోకటి పోట్ల చేత, రాళ్ళు రువ్వడం వల్ల నీవు సంతుష్టుడిని పొందుతావు. వీటిలో నీకు ఏది ప్రియమో చెప్పుము, అలాగే చేస్తాను. అర్జునుడు యుద్ధం చేసిన కథ తెలిసిందే కదా.